ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే మేము అప్పుడు చిన్న చిన్న కార్లు తెచ్చి అభివృద్ధిని ఒక ట్రాక్ తయారు చేసి ఛాలెంజ్ షూట్ చేసినాం కదా. ఇది ఏదైతే కార్ ఉందో దీన్ని యూజ్ చేసి మేము ఇక్కడ కనిపిస్తున్న గ్రౌండ్లో చాలా పెద్ద ట్రాక్ తయారు చేసి ఆ ట్రాక్లో రేసింగ్ అయితే చేస్తాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తే పెద్ద పోతలేదు గదే ఎంత నడిపినా కానీ అనుకుంటే దాన్ని తిరుగుతుంది. చిన్న పెద్ద ఉంటాయా ఏమన్నా ఇంకా ఫాస్ట్ పోయేది ఏమో తెలియదు. ఒకసారి చూద్దాం. అది ఇంకా ఎక్కువ అది ఏది చూస్తే మంచిగా పెద్ద లప్ప ఉంది కానీ స్పీడ్ లేదు. ఎందుకు పోతుందిగా మంచిగా దేనికైనా మంచిగా ఉంటే చూడు. ఏమో చూడాలి అమెజాన్ చూడు ఒకసారి. అవి తెప్పిస్తే మళ్ళీ ఒకవేళ చూస్తే మన అట్లా నడతాయా మరి? పాత వీడియో మస్తు నడిచిందిరా. సపోర్ట్ మస్తు సపోర్ట్ ఉంటుంది. దమావు ఇది సోనీకి ఎంతో పోతుందని అనుకున్నా కానీ డంచిగా వాజా. ఇది ఎంత పోతుంది స్పీడ్? ఇది డంచికి ఇది అంత 10-20 పోతుంది. చూడురిగో 45 km/h పోతుంది అటు. ఇది ఇక ఏంది ఇక్కడ కనబడతలేదు నీకు? 4x4 ఇగో మళ్ళీ 4 టైర్లు తిరుగుతాయి. కనబడదు అగిడ. అన్నని అడుగుదాం. అన్ననైతే అడుగుదాం. గిల్లుండొచ్చు పండుకున్నాడు. మంచిగా అన్నరా. కార్ కావాలి మాకు. ఇది 45 km/h అట. మాకు ఈ కార్ కావాలి. మాకు ఎట్లన్నా వేసి ఇక్కడ చదువుకి ఇది 45. నువ్వు 45 km/h చూస్తున్నావు, దాని ధర చూస్తున్నావు 10,000. మాకు అవసరం, మాకు ఇది కావాలి. వీడియో 10,000 రావురా. దీని ముందట అది వేస్ట్. చూడిగో చూడదు 45 km/h ఇగో. ఎవరు మెన్షన్ చేయరు. మళ్ళా ఉట్టి కూడా కాదు 4x4 ఇగో. 4x4 వీల్ డ్రైవ్ అంత నడుతుంది. ఖచ్చితంగా నడుతుంది. సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఏమంటావు? సరే చలో నడు జల్దీ పెట్టు. దేవుడి వరకు రావాలి. ఇది పెట్టు. గిరేనరా కారు. ఇది అదే 10,000 ఉందిరా. 10,000 ఉంటుంది. ఎంత ఉంటుంది? మాకు సంబంధం లేదు. మాకు కారు కావాలి. ఓకే గాయ్స్, ఈ కార్ అయితే ఆర్డర్ చేస్తున్నా. ఇది బడ్జెట్ వచ్చేసి 3 వీడియోల బడ్జెట్. సో చూద్దాం ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి మీకు సంథింగ్ డిఫరెంట్గా చూపిద్దామని మా వాళ్ళ ఆలోచన. సో ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పార్సల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అది వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్ చేద్దామా? ఈ కార్ గురించి వెయిట్ చేయబట్టి దగ్గర 3 రోజులు అవుతుంది. సో లేట్ చేయకుండా మన 4x4 సూపర్ సోనిక్ హాబీ గ్రేడ్ 10,000 రూపాయల కార్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మీరు ఇంకా వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ అన్బాక్స్ దిస్ పార్సల్. సో మొత్తానికి గైస్ 50 km/h స్పీడ్ వెళ్ళే, అంతేకాకుండా 4x4 సూపర్ సోనిక్ కార్ని అయితే మేమైతే తెప్పించినాము. ఇన్ని రోజు దీని గురించి వీళ్ళు కొట్లాడుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని సైడ్కు ఆరేసి ఈ రోజు మా దగ్గర ఉన్న ఈ మాన్స్టర్ కార్ అయితే ఉందో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. చేద్దామా? అన్బాక్సింగ్ చేయడమే కాదు, బ్యాక్ సైడ్ లో మీరు అయితే గ్రౌండ్ చూస్తున్నారో జరుగురా గ్రౌండ్ మొత్తం కూడా ఈ కార్ అయితే డ్రిఫ్ట్ చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా ఫటాఫట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఈ కార్ని కనుక మీరు చూసినట్లయితే పైన దీని మీద ఏ విధంగా అయితే కనబడుతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది. లైట్లు ఉన్నాయి కదా, లైట్లు వస్తాయి అంటే లైట్లు కూడా వస్తాయి. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం క్లారిటీగా అవుతున్నాయి అన్నమాట. సో ఇదే కారు, ఇదే విధంగా వీల్స్ ఉంటాయి. ఇట్నే బ్యాక్ సైడ్ లైట్స్ వస్తాయి, ఫ్రంట్ సైడ్ లైట్స్ కూడా వస్తాయి. దీనికి ఒకవేళ మీరు డ్రైవింగ్ చేయాలంటే మీ ఏజ్ వచ్చేసి ఎంత ఉండంటే ఇక్కడ చూడొచ్చు 4+ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది టాయ్ గ్రేడ్ కిందికి అయితే రాదు. దేని కిందికి వస్తుంది అంటే హాబీ గ్రేడ్ ఆర్సీ వెహికల్ అనమాట. హాబీ గ్రేడ్ కిందికి అయితే వస్తుంది, దానికంటే పెద్దది. మనం ఇన్ని రోజులు ఏదైతే ఈ కార్లను తెప్పించి తనలాడినామో, ఏదైతే మనం షూట్ చేద్దామని ట్రై చేసినామో ఈ కార్లతోని, అది పాసిబుల్ కాలే కదా. అది మొత్తం కూడా
ఈ కార్తో అయితే పాసిబుల్ అవుతుంది. సో ఫటాఫట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. స్వాగ్ లో నెత్తి వాళ్ళకి వచ్చాము. సో ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇగో కార్ది మొత్తం కూడా బాడీ పార్ట్ ఇట్లుంటుంది. అంతేకాకుండా ఇగో రిమోట్ వచ్చేసి ఇట్లయితే ఉంటుంది అనమాట. చాలా క్వాలిటీ ఉంటుంది. దీని కాస్ట్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో కూడా చూసినాం. మళ్ళీ చెప్తున్నా, అక్షరాల 10,000 రూపాయలు. ఇది ఆఫర్లో మనకు 10,000కి వచ్చింది. ఆఫర్ లేదనుకోండి 13,000 రూపాయలు పోతుంది. ఒక్కొక్కసారి సేల్లో 7,000 8,000 కూడా వస్తుంది. ఇప్పుడు మేము కొన్న ప్రైస్ 9,999, అంటే ₹1 తక్కువ 10,000 ఇచ్చినాం. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఓకే, లోపల ఎంత ఉంటుందో అరే మ్యూజిక్ వేసుకోరి. సో వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ చేసిరు ఈడ. పిల్లి కాదు, టైగర్. సో ఈ టైగర్ ని తీయంగానే అబ్బా మా కార్ కనబడుతుంది. ఇలా 2 కలర్లు ఉంటాయి, గ్రీన్ కలర్, రెడ్ కలర్. మేము గ్రీన్ కలర్ అయితే తెప్పించినాము. ఇప్పుడు నీకు చూపిస్తా. మాకు వచ్చింది టిక్ వచ్చింది. టిక్ ఫార్చునర్. దీని నిండుంది కారు. మొత్తం బాక్స్ ఎంత ఉందో అంత కారు ఉన్నది. ఫార్చునర్. ఇప్పుడు ఫార్చునర్ కాదురా, మాన్స్టర్ కార్. డబ్బల్ కార్ సైడ్ డబ్బది. ఇది వచ్చేసి కారు, ఇల్లు వచ్చేసి రిమోట్. అంతేకాకుండా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉన్నాయి. టైర్ కార్ లెక్కనే ఉంది, సేమ్ మస్తు ఉన్నది. సో అయితే ఫస్ట్ కార్ తీద్దాం. రిమోట్ కంట్రోలర్. ఓకే, ఒకసారి అయితే గాయస్ మీరు కార్ నా చేతిలో చూడండి. ఎంత ఇది ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి, మొత్తం హెవీ వెహికల్ లెక్క అనిపిస్తుంది. దీని టైర్స్ మీరు చూడవచ్చు. ఇగో మొత్తం 4x4 ఇది. అంటే ఒక్క టైర్ మాత్రం తిరుగుతుంది, 4 టైర్లు తిరుగుతాయి. ఒక్కటి దింపితే 4 తిరుగుతున్నాయి. మీరు చూడవచ్చు. ఇగో వస్తున్నది. ఇగో కమ్మలు వచ్చినాయి కార్కి. ఇగో 2 ఇస్తే లోపల మనం సెటప్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనిపైన ఏదైతే మీరు సెటప్ చూస్తారో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ. ఇది దేని గురించి అంటే దీనికి మనకు స్పాయిలర్ వస్తుంది. మన సూపర్ కార్లకు దానికి దీనికి ఉంటుంది కదా, సేమ్ అట్నే దాన్ని కూడా సెటప్ అయితే చేద్దాము. సో ఇప్పుడు దానికంటే ముందు దీని లోపల మోటార్లు అవటి అయితే మీకు చూపిస్తా. దీని లాకులు మనం తీసినాం అనుకోండి, లోపల మీరు చూడవచ్చు. దీని బాడీ ఇది. ఇప్పటి కార్ ఎదురా పారేసింది అది పట్టుకరా. సో ఇది వచ్చేసి మన పాత కార్. దీన్ని చూడరు. ఇదేంటి సైకిల్ సీటు, సేమ్ అట్లే ఉన్నది. సో దీని బాడీ మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పొడుగు ఉన్నది. ఒకసారి దీన్ని చూడరు మీరు ఎంత చిన్నగా ఉందో. మొత్తం ఇది దీన్ని చూస్తేనే ఏర్పడుతుంది మొత్తం పవర్ఫుల్ అని చెప్పేసి. మోటార్ దీంట్లో యూజ్ చేసిందిగా ఇంత చిన్న సైజ్ మోటార్ అయితే యూజ్ చేసారు. అదే దీంట్లో మీరు చూడొచ్చు దానికంటే కొద్దిగా పెద్దగా ఉంది. అంతేకాకుండా పవర్ఫుల్ మోటార్ అన్నమాట ఇది మోటార్. ఇక్కడ మీరు చూస్తుంది అయితే ఉందో బ్యాటరీ మనకి ఎంత ఎంఏహెచ్ ఇచ్చింది దీంట్లో ఒకసారి చూద్దాం. ఈ రేకులు అవి ఇవి దానికి అది గ్రిప్ ఎగిరిపోకుండా. బ్యాటరీ వచ్చేసి మనకు 1300 mAh బ్యాటరీ ఇచ్చిండు. 7.4 వోల్ట్ది. నాకు తెలిసి దీన్ని బ్యాకప్ ఒక 15-20 మినిట్స్ వస్తుంది కావచ్చు. దీంట్లోనే మనం డ్రోన్ బ్యాటరీలు దొరికితే ఒకవేళ అది యూజ్ చేసినాం అనుకోండి, బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా స్పీడ్ కూడా పోతుంది. కనెక్ట్ చేద్దామా? ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ నేను చెప్తా. ఫస్ట్ నేను నడుపుతా. నడుపు రావు ససురి. ఓకే, కనెక్ట్ అయితే చేసిన. ఇప్పుడు లాక్ వేద్దాం. బ్యాటరీ ఎగిరిపోకుండా. ఇది బాగా ఫాస్ట్ ఉంటుంది కదా, ఏమవుతుంది అంటే ఎగిరిపోతుంది అన్నట్టు సైడ్కు. అయిందారా? లైట్లు వచ్చినాయా? ముంగడ లైట్లు వచ్చుకుంటూ పోతున్నాయి. సో దీని బాడీ ఏదైతే ఉందో గాయస్ సెట్ మనం డ్రైవింగ్ కోసం. ఇప్పుడు దీన్ని సైడ్ పెడదాం. దీంతో నాకు రిమోట్ కంట్రోలర్ వచ్చింది, దాన్ని చూపిస్తాం మీకు. రిమోట్ తో ఆడుకో, నేను కార్ తో ఆడుకుంటా. ఆడుకో మరి నువ్వు ఆడేది ఇది. దీని సస్పెన్షన్ చూడు. ఇక దీని సస్పెన్షన్ చూడు. దీని ముంగట రొత్తిరం అనుకో, మొత్తం సైడ్ పోయి బాడీ కింద అంటుంది. దీని చూడు బాడీ అంటుంది. టైర్లు పోతలేవు. చుక్కు 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 మాస్టర్ కార్ ఉంటాయి చూడు. దీని ముంగట టైర్లకు ఏం కనెక్షన్ లేదు. దీని ముంగట టైర్లకు హౌసింగ్ ఉంది లోపల. ఈడ కూడా మీద ఉంది తిరిగేటిది. ఇగో ఇది స్ప్రింగ్ స్టీరింగ్ తిప్పేది. దీని ఏమో పవర్ స్టీరింగ్. ఇగో ఇది మీకు క్లారిటీ కనబడుతుందో లేదో. ఈడ మోటార్ తిరిగితే ఈ టైర్ తిరుగుతాయి, ఈ టైర్ తిరిగితే ఈడికేంచి ఈడికి ఒక రాడ్ ఉన్నది. ఆ రాడ్ దీనికి హౌసింగ్ ఉన్నది, దీన్ని దింపుతుంది. పెద్ద కథనే ఉన్నది దీనికి. సో ఇప్పుడు వచ్చేసి రిమోట్ కంట్రోలర్. మేము అప్పుడు మా దగ్గర
ఆ రాడ్ ఎట్లుందంటే లారీ కింద ఇట్లా చక్కగా ఉండి అదే సిస్టమ్ వాడారు. సో రిమోట్ కంట్రోలర్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 2.4 GHz నెట్వర్క్ పైన అయితే సిగ్నల్ పైన పనిచేస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ మీరు చూస్తుందో వచ్చేసి దాన్ని రైట్కు లెఫ్ట్కు దింపుకోనికి, కింద వచ్చేసి మనకు థ్రోటల్ కంట్రోలర్. ఈ CH3 అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకు లైట్లను చేంజ్ చేయడానికి అనమాట. ఈ బటన్ వచ్చినప్పుడు లైట్లు చేంజ్ అవుతాయి. ఇగో ఆఫ్ చేసారు. ఇగో నార్మల్ చిన్న బ్లింక్ అవుతున్నాయి కదా, మళ్ళీ వచ్చినాం అనుకోండి ఫాస్ట్ అవుతుంది. సెల్లులే లైటింగ్ కంట్రోల్ గురించి యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది HML అని ఉన్నది, నాకు తెలిసి ఇది ఏందో ఏమో స్పీడ్ గీడు ఉంది మీద. ఈ పైన వచ్చేసి రిమోట్ ఆన్ ఆఫ్ బటన్ వచ్చిందనమాట. ఇది ఏంటిదంటే స్టీరింగ్ కట్ చేయనీకి, ఇది స్పీడ్ని తక్కువ ఎక్కువ చేసుకోనీకి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మన నార్మల్ ఇది రివర్స్ మోడ్, నార్మల్ స్పీడ్. ఇది ఒక మోడ్ అయితే వచ్చింది రివర్స్ స్ట్రైట్ పోనీకి. కాకపోతే నాకు దీంట్లో నచ్చండి ఏంటి అంటే ఈ రిమోట్ కూడా ఛార్జింగ్ ఇస్తే అయిపోవు. మనం 10,000 పెడుతున్నాం కదా, మళ్ళీ అదే సెల్ వేసి నడపాలంటే కొద్దిగా మంచి అనిపిస్తలేదు. దీంట్లో 3 సెల్లు అయితే పడతాయి, AAA బ్యాటరీలు వేయాలి. ఎక్స్ట్రా యాక్సెసరీస్ కనుక మీరు చూసినట్లయితే ఇంతకుముందుకు స్పాయిలర్ వస్తుందని చెప్పినా కదా, ఆ స్పాయిలర్ వచ్చేసి ఇదే. ఆ తర్వాత ఇగో ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక ఛార్జర్ అయితే వచ్చింది, అడాప్టరు. నెక్స్ట్ వచ్చేసి స్పాయిలర్ కనెక్ట్ చేయడానికి 2 స్క్రూస్ వచ్చినాయి, 2-3 ఉన్నాయి స్క్రూలు, ఒకటి పిన్ వచ్చింది ఎక్స్ట్రా. సో ఇప్పుడు మొత్తం సెటప్ అయితే వేసుకుందాం. ఇక దేనికి ఇక్కడ వస్తుంది పైన. ఫస్ట్ దాంట్లో సెల్ లేదా ఇదే. రిమోట్ కంట్రోలర్ వచ్చేసి ఆన్ అయితే వేస్తున్నా. ఆన్ అయిపోయింది కారు, మీరు కనెక్ట్ అయితే అయిపోయింది కారు. యో 1 2 3 అజ్జా లైట్లు. ఇది నేను అనుడు కాదు, దాంట్లో అదే పోతుంది. స్పీడ్ మొత్తం తక్కువ ఉంది, ఇంకా స్పీడ్ మొత్తం ఫుల్ పెట్టినా. 3 2 1 మొత్తం సంపుగా బయటట్టున్నది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం కూడా ప్యాక్ చేసుకుందాం. ఆ తర్వాత మన స్టైల్లో మొత్తం ఇక్కడ దీన్ని దింపుదాం. ఇక లాస్ట్కి ఏం చేస్తామంటే ఇదే వీడియోలో దీనికి ఒక కెమెరా కూడా సెటప్ చేస్తాము. కెమెరా సెటప్ చేసి పంపిద్దాం. కూడా రాసుకుపోయేటట్టుంది ఇప్పుడు ఒకసారి. ఎగిరిపోతుంది. ఎంత 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 తక్కువ టైం పోతుందో చూడు రే. ఇది పట్టుకో రే, కింద ఇగో. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం అసెంబ్లీ చేద్దాం. నిజంగా గాయస్ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీ అందరి సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే ఇంత కాస్ట్లీ కార్స్ మేము కొనకపోతుంటే మీ టాయ్స్ వీటితో ఎక్స్పెరిమెంట్లు చేసుడు ఆడు అంతే జరగకపోతుండే. సో ఈ క్రెడిట్ మొత్తం ఏదైతే ఉందో మొత్తం కూడా మీకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో. ఒకవేళ ఛానల్ ఇంకా గ్రో అయ్యి ఛానల్ మీద ఇంకా మీ సపోర్ట్ వచ్చి వ్యూస్ పెరిగి కొద్దిగా రెవెన్యూ మంచిగా జనరేట్ అయిందనుకోండి, ఇటువంటి కార్స్ ఫర్దర్గా రానున్న టైంలో మీకు ఇచ్చే ట్రై కూడా చేస్తా ఖచ్చితంగా నేను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ కార్ని డ్రైవ్ అయితే చేద్దాం. దానికంటే ముందు ఈ కార్ మీకు చక్కగా కనబడదో లేదో వీడియోలో ఒక లుక్ అయితే వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కార్ రిమోట్ అండ్ కార్ ఏ విధంగా పనిచేస్తే ఏం కథ అనే చెప్తా. ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా కనెక్ట్ అవుతుంది కారుకు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తారో ఈ వీల్ వచ్చేసి మనం కార్ని అటు ఇటు రొటేట్ చేయడానికి, ఇటు ఇటు పోతుంది, ఇటు పోతుంది. ఒకవేళ ఇట్లా వద్దు అని కూడా దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. పైన ఒక బటన్ ఉంటుంది, బటన్ వేరే దిక్కు దింపినాం అనుకోండి, మనం ఇటు దిక్కు అన్నప్పుడు అడి దిక్కు చూస్తుంది, అడి దిక్కు అన్నప్పుడు ఇటు దిక్కు చూస్తుంది అన్నట్టు. ఇట్లా వద్దు అనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు సేమ్. మళ్ళీ దీంట్లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటి అంటే స్టీరింగ్ కట్ అనమాట. మనం దీన్ని యూజ్ చేసి బటన్ ఇగో స్టీరింగ్ కట్ మనం ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎటు తిరగాలి ఎటు తిరగొద్దు అని చెప్పేసి ఎటు దిక్కు దింపుతా అంటే ఎటు దిక్కు దింపుకోవచ్చు. ఫస్టే ఉంటుంది ఇలా. నాకు వద్దు నాకు స్ట్రైట్ ఉండాలంటే స్ట్రైట్ పెట్టుకోవచ్చు. ఇక
మనం ఏంటంటే అటు ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిలో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటి అంటే ఇది నేను మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు చూపిస్తా. ఫాస్ట్ స్లో ఓనిక్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఆల్రెడీ మీకు చెప్పిన కింద పెట్టు. ఎంత పోతుంది స్పీడ్? 50 km. నీ బండిగానే స్పీడ్ అవుతుంది 50. మరి నీ బండిగానే స్పీడ్ అవుతుంది 50 కిలోమీటర్లు పోతుందిరా గంటకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కనెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒకసారి స్లో మోడ్లో టెస్టింగ్ చేద్దాం, ఆ తర్వాత ఫుల్ స్పీడ్లో టెస్టింగ్ చేద్దాం. ఈ ఆర్సీ కార్ 4x4 అని చెప్పినా కదా, ఇప్పుడు దీని స్పీడ్ వచ్చేసి మొత్తం లోలో అయితే ఉన్నది, తక్కువ. ఇప్పుడు ఒకసారి ఆపరేట్ చేసి చూపిస్తాం, మీరు చూడండి. 4 తిరుగుతున్నాయి. మళ్ళీ దీంట్లో ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం యాక్సిలరేటర్ని ఎంతైతే పెంచుతామో అంతే స్పీడ్తో ఇది పోతుంది. వేరే కార్ల లెక్క కొద్దిగా దింపగానే మొత్తం ఫుల్ స్పీడ్ ఆనోడు అట్లా ఉండదు. స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం లో స్పీడ్లో ఇంత స్పీడ్ అయితే పోతుంది. ఇప్పుడు మొత్తం ఫుల్ పెడతా. స్పీడ్ వచ్చేసి ఇప్పుడు మొత్తం పెట్టినా, ఇగో నా చేతిని వెనక పుష్ చేస్తుంది, రాకెట్ అయినట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే గ్రౌండ్ కనిపిస్తుందో ఈ గ్రౌండ్లో ఈ కార్ని యూజ్ చేసి మొత్తం తింపుదాము. సో చూద్దాం ఎట్లా కనెక్షన్ ఉంది, ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు మొత్తం లో స్పీడ్లో అయితే నేను పంపిస్తున్నా. లో స్పీడ్లో మీరు చూసినట్లయితే గాయస్ ఇంత ఫాస్ట్గా అయితే ఆపరేట్ అవుతుంది. ఇది ఇంకా లో స్పీడే, ఫుల్ స్పీడ్ కాదు. చూసారు కదా లో స్పీడ్లో వచ్చేసి ఇంత ఫాస్ట్గా అయితే తిరుగుతుంది ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే థ్రోటల్ మొత్తం ఫుల్ ఇద్దాము, ఆ తర్వాత ఫుల్ స్పీడ్లో దింపి చూద్దాం ఎంత ఫాస్ట్ అవుతుంది ఏం కదా అనేది ఏర్పడుతుంది మనకి. ఇప్పుడు ఈ కార్తోని మొత్తం హై స్పీడ్ టెస్టింగ్ అయితే చేస్తున్నాము. ఫుల్ స్పీడ్లో ఇక్కడ మొత్తం ప్లేన్ ఉంది కదా, దీంట్లో దింపడానికి ట్రై అయితే చూద్దాం ఎంత ఫాస్ట్ జరుగుతుందో. ఫుల్ స్పీడ్ థ్రోటల్ ఇస్తేనే ఘోరంగా స్పీడ్ పోతుంది. లెట్స్ స్టార్ట్. ఫుల్ స్పీడ్లో ఇది నిజంగా ఎట్లా పోతుంది అంటే ఒక్కటేసారి ఏదో రాకెట్ లాంచ్ అయితే పోతుంది కదా అట్లా పోతుంది. ఇక్కడ దుమ్ము ఏదైతే కనిపిస్తుంది దుమ్ము మొత్తం దీందే. ఒకసారి ఫుల్ తొడలు ఇస్తా చూడు రే, ఉన్న తాడికి ఎట్లా రఫ్ అని అవుతుందా. 3, 2, 1 మొత్తం దుమ్ము లేపుతుంది. అవ్వా సుజిరిగా ఈ దుమ్ము లేచేది మొత్తం దాన్నే. కానీ వీడికైనా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కుక్కలు కొట్లాడుకుంటాయి అట్లా అనిపిస్తుంది, అంత ఫాస్ట్ తిరుగుతుంది అది. ఇవరి దాకా మట్ట ఉన్న కాడ మంచిగా ఎగిరింది దుంకింది ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కూడా గుంతలు ఉంది కదా, ఇలా వెప్పిద్దాం మొత్తం రా చూద్దాం. మన పాత కార్లు అయితే ముత్తుగా గింత గడ్డుంటే ఆడ ఆగిపోతుండే. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఇయ్యో ఎట్లున్నా సరే దానికి సంబంధం లేదు, సంపే. సో చూసిరు కదా గాయస్, ఇప్పుడు ఇవరిదాకా ఫ్లాట్ సర్ఫేస్లనే కాదు, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గుంతలలో కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే ఆపరేట్ అయింది. నెక్స్ట్ దీంతో ఏం చేద్దామంటే ఒక దగ్గర మేము ట్రాక్ లాంటిది అయితే చిన్నగా తయారు చేసినాం. గుంతుంది గడ్డు ఉంది, గుంతుంది గడ్డు ఉంది. ఒకసారి దాంట్లోకి దుంకిపిద్దాం, చూద్దాం అక్కడ స్టేబుల్ ఉంటుందా లేకుంటే ఆగిపోతుందా మొత్తం అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. లెట్స్ గో. నార్మల్ ఆర్సీ కార్స్ అయితే మీరు ఇక్కడ చిటువంటి గుంతలు ఉన్నాయి కదా, ఇవి ఎక్కనికి మొత్తం చచ్చిపోతాయి, ఎక్కనే. సో ఈ మాన్స్టర్ ఆర్సీ కార్ ఏదైతే ఉందో ఇప్పుడు దీంతో గుంతలకి అయితే పంపించి చూద్దాం పని చేస్తా అసలు ఏమవుతుందని చెప్పేసి. 3, 2, 1
పర్ఫెక్ట్ గా పోతుంది, నో టెన్షన్ దీంతో. మళ్ళీ ఒకసారి పంపిస్తా. నాలుగు టైర్ల మీద కూడా కాదు, ఏకంగా 2 టైర్ల మీద కూడా పోతుంది అప్పుడప్పుడు. అట్లా నీ పంగకే పోతుంది, దూరం పెట్టు, బ్రిడ్జ్ పెద్ద ఇట్లా కాదా ముంగట్కి. యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ సినిమాలో పెట్టినట్టు పెడతాను చేయల మీద ఎక్కానా చేతికి గుర్తు చేయడానికి ఎక్కదు, బ్రిడ్జ్ గుర్తు డైరెక్ట్. ఎంత ఫాస్ట్ ఉందంటే నిజంగా ఏదైనా అడ్డం ఇట్లా ఐటమ్ ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, చక్కదాన్ని మీకు ఎక్కడికి ట్రై చేస్తుంది. ఇట్లా వేయించి చూడు ఇంత ముందు. పవర్ ఎక్కువైపోయి 2 టైర్ల మీద కూడా పోతుంది, ఇట్లా వెనక 2 టైర్ల మీద, ఇక్కడికి 2 టైర్ల మీద ఎగురుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా గడ్డ లాంటిది ఉన్నా అనుకోండి, ఎగిరి దాన్ని మీకే కింద పడుతుంది. ఇది మస్తు డ్యూరబుల్. ఆవు ఎంత డ్యూరబుల్ అంటే ఆవు ఇట్లా ఇన్స్పిరేషన్ ఇంకా దీనికి. 3, 2, 1 చూడరే. 3, 2, 1 అది ఉల్టా పడ అయిపోతుంది, చక్క పడాలని సంపకపోతుంది. 3, 2, 1 ఇది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇది ఉంది కదా సర్ఫేస్, దీనికి అటు ఎగిరి దింపిద్దామా? ఎందుకంటే ఈజీ ఎక్కుతుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకోవాలా, ఈడ కాదు, ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఉన్నది కదా, ఎక్కించుడు కష్టము. గడికి ప్లేన్ తవ్వు ఉంది, ఆ తవ్వలో పెట్టి చక్క దాన్ని మీకు ఎక్కించి తుంపిద్దాము, చూద్దాం ఎంత ఫ్లై అవుతుందా లేకపోతే ఇప్పుడైతే దీని మీకే మన కార్ అయితే ఎగిరేస్తున్నాం. ఇవరదాకా ఛార్జింగ్ అయిపోయి ఉండే, ఛార్జింగ్ పెట్టినాము. లెట్స్ స్టార్ట్. 3, 2, 1 చలో. దాని పవర్ ఎంత ఉందంటే మొత్తం మీ దగ్గర రాకముందుకే సైడ్కి అయితే దుంకిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది నాకు ఏర్పడతలేరా, నేను ఇచ్చకే దీన్ని ఆపరేట్ చేస్తాను. 3, 2, 1 చలో. మరి ఒడుములాగా ఉంది కదా ఇది. 2, 1 చిన్న రాయి తట్టింది. చిన్న రాయి తీసే. 3, 2, 1 అది ఆడి వంగన అవుతుంది. అది 3, 2, 1 చూసిరుగా ఎంత ఫాస్ట్ ఆపరేట్ అవుతుందో. మన గేమ్స్ అయితే ఇట్లా కార్లో బండి ఎగురుకుంటూ పోతే చూడరా ఒకసారి, ఓ మొత్తం దాన్ని గ్రిప్స్ పడుతున్నాయి. వన్స్ మోర్
చూసిరు కదా గైస్ కార్ వచ్చేసి ఎట్లా ఎగురుతుందో, దానికి ఎంత ఫాస్ట్గా ఉందంటే మనకి ఇంక్లైన్ ఇంతే కాదు, ఇంకాస్త హైట్ పెట్టినా సరే ఆరామ్స్ దాన్ని మీకు ఎక్కుతుంది, అంతేకాకుండా ఎగిరిపోయి సైడ్కి అయితే పడుతుంది, అంత ఫాస్ట్గా పోతుంది. మనం ఫస్ట్ స్టార్టింగ్లో నార్మల్ ప్లేస్లో నడపడానికి ట్రై చేసినాం, పర్ఫెక్ట్గా పోయింది. గుంతలలో పోనీకి ట్రై చేసినాం, మళ్ళీ కూడా పర్ఫెక్ట్గా పోయింది. తర్వాత దీనిపై నుంచి ఎత్తేసినాం, అది కూడా పర్ఫెక్ట్ అయితే పోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయనకి ఇసిరేసినాం దాన్ని, అట్లా కూడా పర్ఫెక్ట్గానే పోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిది అంటే దీన్ని మొత్తం కూడా డ్రిఫ్ట్ కొడదాము. సో చూద్దాం ఎంత డ్రిఫ్ట్ అవుతుంది ఇంకా అని చెప్పేసి గోప్రో గోప్రో పెట్టుకోదాం తేరి ఉందా గోప్రో డబల్ టైప్. స్టార్టింగ్లో మీకు చెప్పిన విధంగా ఇప్పుడు కార్ పైన మీరు చూసినట్లయితే కెమెరాని అయితే మౌంట్ అయితే వేసేసినాం గోప్రోని. సో ఇప్పుడు దీన్ని మెల్లమెల్లగా ముంగడికైతే పంపిద్దాం, మెల్లమెల్ల ఫాస్ట్ అయినా పంపిద్దాం. ఈడే మా సార్ సూసైడ్ చేసుకుంది. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే, అదేంటి అంటే ఛార్జింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15 to 20 minutes మాత్రమే వస్తుంది. వాళ్ళు ఏం మాకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఎక్కువ చెప్పి అది ఇది చేస్తున్నారని మీరు చాలా మంది అనుకుంటారు కావచ్చు. 15 minutes నుంచి 20 minutes మాత్రమే ఛార్జింగ్ వస్తుంది. వాళ్ళు మాకు ప్రమోషన్ ఇచ్చినా కానీ యాక్చువల్ గా ఉన్నది ఏందో అదే చెప్పేటోళ్ళము, అంతే వస్తుంది. దీంట్లో డిసడ్వాంటేజ్ అదే ఉంది. ఇంకా వేరే బ్యాటరీలు పెడితే తెచ్చుకోవచ్చు, దానికి డ్రోన్ బ్యాటరీలు దొరుకుతాయి. ఒకవేళ డ్రోన్ బ్యాటరీ కనుక మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నాం అనుకో, దీని ఛార్జింగ్ పెరుగుతుంది, మొత్తం దుమ్ములు అయిపోయింది. ఛార్జింగ్తో పాటుగా స్పీడ్ కూడా పెరుగుతుంది అట, 50 అవుతుంది అట స్పీడ్. మనకి 40 kmph మాత్రమే, 45 50 అవుతుంది అట స్పీడ్. సో మొత్తానికి గాయస్ మేము తెప్పించిన పవర్ఫుల్ సూపర్ సోనిక్ హాబీ గ్రేడ్ కార్ వచ్చేసి ఇది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. మొత్తానికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చాలా ఇన్వెస్ట్ చేసినాం, ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీకు సపోర్ట్ వచ్చినట్లయితే మేము అప్పుడు చిన్న కార్లు తెచ్చి అవిటితో ఒక ట్రాక్ తయారు చేసి ఛాలెంజ్ షూట్ చేసినాం కదా, ఇది ఏదైతే కార్ ఉందో దీన్ని యూజ్ చేసి మేము ఇక్కడ కనిపిస్తున్న గ్రౌండ్లో చాలా పెద్ద ట్రాక్ తయారు చేసి ఆ ట్రాక్లో రేసింగ్ అయితే చేస్తాం. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే గాయ్స్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.